హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కర్మన్ ఘాట్లోని స్వయంభుగా వెలిసిన హనుమాన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఔరంగజేబ్ ఎందుకు కూల్చాలి అనుకున్నాడు, ఎందుకు కూల్చలేకపోయాడు అనే విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి ఈ ఆలయాన్ని చూద్దాం. ఇదేనండి ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. లోనికి ప్రవేశించగానే ప్రశాంతమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ఇక్కడి నుండి ఎడమవైపుగా వెళితే స్వామివారిని మనము దర్శించుకోవచ్చండి. ఆలయంలోకి ప్రవేశించడంతోనే స్వయంభుగా వెలిసిన స్వామివారు మనకు దర్శనమిస్తారు. స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇక్కడున్న ఫ్లెక్సీల మీద ఈ ఆలయ ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను తెలుసుకుందాం. 1143 సంవత్సరంలో కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో వేట కోసం లక్ష్మీగూడెము అనే అడవికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతాపరుద్రుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ సమయంలో దూరం నుంచి ఒక పులి అరుపు అతనికి వినిపిస్తుంది. పులి అరుపు దిక్కుగా ప్రతాపరుద్రుడు వెళ్ళినప్పుడు అక్కడ పులి అరుపు తప్ప అతనికి ఎక్కడ కూడా పులి కనిపించదు. వెంటనే ఒక చెట్టు పొదలలో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దము రాజుగారికి వినిపిస్తుంది. ఆ చెట్టు పొదలను జరిపి చూడగా అక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారు శిలా విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడు కలలోకి స్వామివారు దర్శనమిచ్చి తనకు ఒక మందిరమును కట్టించమని ఆదేశించడం జరుగుతుంది. రాజుగారు తన సైన్యాన్ని మరియు పురోహితులను పిలిచి ఒక మంచి రోజున ఆలయ నిర్మాణము ప్రారంభించడం జరుగుతుంది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు తన సైన్యాన్ని పిలిచి హిందూ దేవాలయాలను అన్నిటినీ కూల్చివేయమని చెప్తాడు. సైనికులు ఈ ఆలయాన్ని కూల్చటానికి వస్తున్నప్పుడు స్వామివారి మహిమతో అక్కడే మూర్ఛపోయి కనీసము సరిహద్దులు కూడా దాటలేక తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమీ చేయలేక తిరిగి వచ్చిన సైన్యాన్ని చూసి ఔరంగజేబే ఈసారి తనే స్వయంగా కూల్చడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆలయం దగ్గరికి వెళ్ళగానే ఔరంగజేబుకు ఆంజనేయ స్వామి తన స్వరంతో హే రాజన్ మందిర్ తోడ్నాయతో అని బిగ్గరగా ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం వినగానే ఔరంగజేబుకు అర్థమైంది ఆ స్వరం ఎవరిది అని. లంకలోనికి ప్రవేశించి లంకాధిపతి అయిన రావణుడికే చెమటలు పట్టించిన ఆ వ్యక్తికి నేనెంత అనుకొని
కనువిప్పు కలిగి అక్కడి నుంచి ఔరంగజేబు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఆలయానికి వెళ్ళాలనుకునేవారు హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలోనే మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.